ఈ బోటు గల్లంతైన ఘటనలో 6 మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా గల్లంతైపోయారు. మరొక వ్యక్తి కారి చిన్న అనే వ్యక్తి మొత్తానికి రాత్రంతా ఈదుకుంటూ కూడా తన ప్రాణాల్ని దక్కించుకోగలిగాడు. కారే చిన్నతో పాటు ఈ గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు వైఎస్ జగన్. చూస్తున్నాం దారి పొడుగునా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే జబ్బర్పేట వెళ్తారు. కొంత బ్యారికేడ్లు పెట్టి అక్కడికి వచ్చేవారిని పోలీసులు ఆపినా కూడా రోడ్డు వెంట ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు మాత్రం జనమంతా కూడా వైఎస్ జగన్కి ఘన స్వాగతం పలకడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. 2-3 చోట్ల ఆగారు కూడా. ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట వెళ్లే దారిలో వైఎస్ జగన్ పలువురి నుంచి వినతి పత్రాలు కూడా ఆయన స్వీకరించారు. వైఎస్ జగన్ను కలిసి తమ బాధ వీళ్ళంతా కూడా చెప్పుకున్నారు. ఈ గల్లంతైన మత్స్యకార కుటుంబాలు మాత్రం ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. వారంతా కూడా కుటుంబ పెద్దను కోల్పోయి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలతోటి బతుకీడుస్తున్నారు. ఎప్పట్లాగే 4వ తారీఖున ఈ మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వచ్చేస్తున్న సందర్భం. కానీ ఒక్కసారిగా అలల తాకిడికి బోట్ బోల్తా పడిపోయింది. 6 కూడా చాలాసేపు తమ ప్రాణాల్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత స్పందించలేకపోయారు. అయితే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మత్స్యకారుల ఆరోపణ కూడా అదే. ఇక్కడ యూనియన్ ఆఫీస్కి ఈ మత్స్యకారులంతా కూడా సమాచారం అందించారు. యూనియన్ ఆఫీస్ నుంచి అటు రెవెన్యూ కార్యాలయానికి, ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వరుసగా సమాచారం అందింది. అక్కడ కనుక కరెక్ట్గా కోఆర్డినేషన్ జరిగి ఉంటే, ప్రభుత్వం తరపున ఎవరైనా ఈ రెస్క్యూ ఆపరేషన్ని ఇనిషియేట్ చేసి కనుక ఉండుంటే ఈ 6 మత్స్యకారుల్ని కూడా రక్షించి ఉండడం అనేది సాధ్యమై ఉండేది. వెంటనే కోస్ట్ గార్డ్కి కనుక సమాచారం అందించి ఉంటే. కానీ ఆ నిర్లక్ష్యం కారణంగా 6 మత్స్యకారులు ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైపోయిన పరిస్థితి. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునేది ఎవరు అంటూ కూడా ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా జబ్బర్ తోట మత్స్యకారుల నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. చూస్తున్నాం దారి పొడుగునా కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం లభిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, ఆయనకి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి సాక్షి టీవీ స్క్రీన్ పైన ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే జబ్బర్ తోట వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గల్లంతైన 6 మత్స్యకార కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఈ ఘటన నుంచి సేఫ్గా బయటపడ్డాడు కారి చిన్న అనే ఒక మత్స్యకారుడు. ఇప్పటికే కారి చిన్నతో ఫోన్లో మాట్లాడి ఘటనకి సంబంధించిన వివరాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అయితే కారి చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ తనకి ప్రాణంతో సమానమైన బోటుని మాత్రం ఈ ఘటనలో కోల్పోయాడు. ఆ అంశాన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పంచుకున్నాడు. ఆయన కలవాలి, మీతో మాట్లాడాలి అని కూడా తన అభిమతాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి విశాఖ వెళ్లారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. జబ్బర్